ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం వైసీపీలో ఒక రకంగా ఈయన ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్పాలి. తాజాగా పవన్ కళ్యాణ్ మీద కూడా ఆయన చేసిన విమర్శలు. అయితే త్వరలో దువ్వాడ శ్రీనివాస్ ఆయన మొత్తం రాజకీయాలని వదిలేయబోతున్నారా, రాజకీయాలను పక్కన పెట్టబోతున్నారా అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆయన పూర్తిగా వస్త్ర వ్యాపార రంగంలో అడుగు పెట్టబోతున్నారు అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇప్పటికే ఒక షాపింగ్ మాల్ అయితే ప్రారంభించారు, ఒక బిజినెస్ అయితే ప్రారంభించారు. తాజాగా ఆయన ఒక షోరూమ్ని అయితే ప్రారంభించారు వస్త్ర వ్యాపారానికి సంబంధించి. అయితే ఈ షోరూమ్ ప్రారంభానికి కూడా ఎవరు హరిహర వీరమల్లు సినిమా హీరోయిన్ ఎవరైతే ఉన్నారో తనని ప్రారంభోత్సవానికి పిలవడం మీద జనసేనలో కూడా ఒక చర్చ అయితే నడిచింది. ఈయన ప్రారంభించింది వాకులా సిల్క్స్ అనే ఒక షోరూమ్ని హైదరాబాద్లో ప్రారంభించారట. అంతేకాదు వీళ్ళు ఈ షోరూమ్స్ని మొత్తం రాష్ట్రం అంతా కూడా బ్రాంచ్లుగా కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. అంటే పూర్తిగా దువ్వాడ శ్రీనివాసు అలాగే మాధురి ఇద్దరు కలిపి కంప్లీట్గా ఈ వస్త్ర వ్యాపార రంగంలోకి దిగబోతున్నారు. అలాగని ఆయనకు ముందు బిజినెస్లు లేవంటే చాలా బిజినెస్లే ఉన్నాయి. ఏ రాజకీయ నాయకుడికైనా ఏదో బిజినెస్ బ్యాక్ బోన్గా ఉంటుంది, అది చూసుకునే రాజకీయాల్లోకి వస్తారు. కాకపోతే ఇప్పుడు రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఇంకా రాజకీయాల్లో ఇమడలేని పరిస్థితి. గత కొద్ది రోజులుగా ఆయన కూడా సైలెంట్గా ఉంటున్నారు, పెద్దగా ఎవరి మీద విమర్శలు చేయట్లేదు. ఇటువంటి నేపథ్యంలో ఇంకా ఆయన ప్రశాంతంగా ఆ వస్త్ర వ్యాపార రంగాన్ని చూసుకుని అందులోనే రాణించాలనుకుంటున్నారు అనేది ఒక చర్చ. అలాగే త్వరలో ఇంకా ఆయన ఈ రాజకీయ ఫీల్డ్ని అయితే వదిలేయబోతున్నారని ఒక చర్చ. వాస్తవానికి అయితే వ్యాపారాలు పెట్టినంత మాత్రం రాజకీయాలు వదిలేయాలని ఏం లేదు. కాకపోతే జనసేన సైనికులు ఎవరైతే ఉంటారో సోషల్ మీడియా అది మాత్రం ఎక్కువగా దువ్వాడిని ఫోకస్ చేశారు కాబట్టి ఇవాళ రేపు ఆయన్ని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్న నేపథ్యంలో ముందుగా ఆయన రాజకీయాల్లో గుడ్ బై చెప్తారేమో అనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.